వెల్కమ్ టు ఓకే టీవీ ఎంటర్టైన్మెంట్. దిస్ ఇస్ కావ్య. టుడే ఫిల్మ్ అప్డేట్స్ ఇప్పుడు చూద్దాం. పార్వతిని పాత్ర మిస్ అయినందుకు ఆ రోజు చాలా బాధపడ్డాను. షావుకారు జానకి. చిత్ర పరిశ్రమలో ఒక హీరో చేయాల్సిన సినిమాను మరో హీరో చేయడం, ఒక హీరోయిన్ చేయాల్సిన పాత్ర మిస్ అయ్యి మరో హీరోయిన్ చేతికి వెళ్లడం చూస్తూనే ఉంటాం. కొన్నిసార్లు ఆయా పాత్రలకు లేక దర్శక నిర్మాతల వేరే అభిప్రాయం వల్ల చాలా సార్లు డేట్లు అడ్జస్ట్ కాక ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి. ఇక ఈ సమస్య ఈ రోజుల్లోనే కాదు, బ్లాక్ అండ్ వైట్ సినిమా రోజుల నుండి ఉంది. మామూలుగా మొదట అనుకున్న హీరోయిన్ మాత్రం ఎప్పుడూ బెస్ట్ చాయిస్. ఏ దర్శకుడైనా ఆ పాత్రకు ఫలానా హీరోయిన్ మాత్రమే పర్ఫెక్ట్ గా సూట్ అవుతుందని ఓ ఊహ ఉంటుంది. వీలైనంత వరకు వాళ్ళకే మొదటి ప్రాధాన్యత కూడా ఇస్తారు. వాళ్ళు కుదరని పక్షంలోనే మరో హీరోయిన్ కి వెళ్తుంటారు. ఈ నేపథ్యంలోనే తాజాగా ఓ పాత సంఘటన ఒకటి బయటకు వచ్చింది. అక్కినేని నాగేశ్వరరావు, సావిత్రి నటించిన దేవదాసు అప్పట్లో ఎంత పెద్ద విజయం సాధించిందో తెలిసిందే. ఈ సినిమా గురించి చెప్పడానికి పదాలు సరిపోవు. దేవదాసుగా అక్కినేని, పార్వతిగా సావిత్రి ఆ పాత్రలో జీవించారు. ఈ రెండు పాత్రలకు వాళ్ళు మాత్రమే న్యాయం చేయగలరనిపించారు. మరో హీరోయిన్ గాని నటిని గాని ఆ పాత్రలో ఊహించుకోవడం అనేది అసాధ్యంగా అనిపిస్తుంది. అయితే ఇందులో హీరోయిన్ పాత్రకు తొలుత అనుకున్నది సావిత్రిని కాదట. అయితే దేవదాసులో పార్వతి పాత్ర ముందుగా చేయాల్సింది షావుకారు జానకి అట. ఈ విషయంపై షావుకారు జానకినే ఓ సందర్భంలో చెప్పుకొచ్చారు. ఈ విషయం కూడా చిత్ర పరిశ్రమలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దేవదాసు షూటింగ్ ప్రారంభ కాలంలో నిర్మాత టిఎల్ నారాయణ, రచయిత సముద్రాల గని ఇంటికొచ్చారు. పాత్ర గురించి చెప్పి నన్ను పార్వతి పాత్ర పోషించమన్నారు. నాగేశ్వరరావు గారు దేవదాస్ రోల్ అని, మిగిలిన పాత్రలు ఎవరు అన్నది ఇంకా నిర్ణయించలేదన్నారు. దానికి షావుకారు జానకి తాను సంతోషించాలని, గొప్ప పాత్ర దక్కిందని సంబరపడ్డానని, వారికి థ్యాంక్స్ కూడా చెప్పాలని చెప్పుకొచ్చింది. అంతేకాదు ఓ దేవదా పాట గాడ్ అయితే ఆ పాటను టేపులో పంపితే విని రోజు సాధన చేయడం ప్రారంభించారట. షూటింగ్ తేదీలు కూడా ఖరారు చేశారు. ఆ పాత్ర మిస్ అయినందుకు బాధపడ్డ జానకి అయితే ఒకరోజు ఒక ఆయన జానకి ఇంటికొచ్చి ఆ సినిమాకి తాను ఫైనాన్స్ చేస్తున్నాను, దేవదాసులో పార్వతి మీరు కాదు, ఆ పాత్ర మరొకరు చేస్తున్నారని చెప్పి టేప్ రికార్డర్ పట్టుకుపోయారు. దాంతో తాను చాలా బాధపడ్డానని, కళ్ళంటా నీళ్లు తిరిగాయని షావుకారు జానకి చెప్పుకొచ్చింది. ఆ తర్వాత ఆ పాత్ర సావిత్రి చేస్తున్నట్లు తెలిసిందని, సినిమా చూశాక ఓ గొప్ప నటి పార్వతి పాత్రలో అద్భుతంగా నటించిందని, సావిత్రిని మనసారా కౌగిలించుకొని అభినందించాలని షావుకారు జానకి అన్నారు. ఇక అలనాటి నటి షావుకారు జానకి ఇప్పటికీ పలు సినిమాల్లో కనిపిస్తూనే ఉంటుంది.